ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఐతుల్లా అలీ ఖమేనీ రెండవ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఎంపికయ్యారు. తన నిర్ణయం మేరకే కొత్త సుప్రీం లీడర్ ఎంపిక ఉండాలి అని చెప్పి ట్రంప్ ఇప్పటికే షరతు పెట్టిన పరిస్థితి. ఇజ్రాయెల్ కూడా ఇప్పటికే ప్రకటించింది కొత్త సుప్రీం లీడర్ గా ఎవరిని ఎన్నుకున్నా కూడా చంపేస్తాము అని చెప్పి. మరోవైపు ఈ ఎంపిక పూర్తయిన తర్వాత చైనా, రష్యాలు స్పందించాయి. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ కు అండగా ఉంటాము అంటూ రష్యా, చైనాలు ప్రకటించిన పరిస్థితి. సార్, ఇజ్రాయెల్, అమెరికాలు హెచ్చరిస్తోన్న ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్ ని ఎందుకు ప్రకటించింది? మరి ఏం చేయమంటారు అంటే, ఇరాన్ ఒక స్వతంత్ర దేశం. ఆ దేశ నాయకుని ఆ దేశం ప్రకటించుకుని ఎందుకు ప్రకటించుకున్నట్టు అమెరికా ఎందుకు ట్రంప్ ఎన్నుకున్నది అంటే ఆన్సర్ ఉంటుందా? సో అమెరికా ట్రంప్ను ఎందుకు ఎన్నుకున్నది? బైడెన్ ఉండగా అంటే ఎన్నికల జరిగిన ఎన్నుకున్నది. సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ కదా. అంటే ఇప్పుడు ఆ దేశం ఆ దేశం స్వతంత్ర దేశం. స్వతంత్ర దేశాల్లో ఎవరు ఏ పదవి చేయాలనేది అమెరికా ఎట్లా నిర్ణయిస్తే, ఇజ్రాయెల్ నిర్ణయిస్తే మనం ఎట్లా అడుగుతాం? ఎందుకు ప్రకటించింది? ప్రకటించకుండా ఏం చేయాలి అంటే, ట్రంప్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పు, మేము ఎవరిని పెట్టాలి అంటే అలా పెడతాం అంటారా ఎక్కడన్నా? సో అందువల్ల ఇది ఆబ్వియస్ థింగ్ కదా. ఆ దేశం స్వతంత్ర దేశం, తన నాయకుడు ఎవరు ఉండాలనేది ఆ దేశం నిర్ణయించుకుంటుంది. ఏ పద్ధతిలో ఉండాలి కూడా ఆ దేశం నిర్ణయించుకుంటుంది. అది రైటా రాంగా అనే అభిప్రాయాన్ని మనం వ్యక్తం చేయొచ్చు, తప్పేమీ లేదు. సో ఇది ఒక ప్రజాస్వామిక పద్ధతిలో జరగలేదనొచ్చు, ఈ ప్రక్రియ కరెక్ట్ కాదనొచ్చు, ఇతని వ్యక్తి సరైన వాడు కావద్దు, కానీ ఆ దేశానికి కూడా హక్కును కాదనే కదా. అది ఏ పద్ధతిలో ఎవరిని తమ నాయకుడిగా ఎన్నుకోవాలో ఆ దేశం నిర్ణయించుకుంటుంది. మనం అంగీకరించాల్సిందే. వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వారితో పనిచేయాల్సిందే. కానీ మేమే నిర్ణయిస్తామని ఇంకో దేశం అంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? కానీ ఇది దేన్ని తెలియజేసిందంటే, ఓపెన్ గా ఇజ్రాయెల్ మేము ఎవరిని, ఖమేనీ వారసుడు ఎవరినికైతే వాళ్ళను లేపేస్తాం అని ఓపెన్ థ్రెట్, సీక్రెట్ థ్రెట్ ఏం కాదు. ఈ థ్రెట్ ఏదో ఇజ్రాయెల్ చేసే థ్రెట్ ఏదో మాటల కొరకో భయపెట్టేందుకో చేయరు. ఇజ్రాయెల్ చరిత్ర అంతా తెలిస్తే వాళ్ళు ఏది చెప్తారో చేస్తారు కూడా. వాళ్ళకి ఆ చరిత్ర ఉంది. వెన్ దే సే దే ఎగ్జిక్యూట్. మీకు చాలా మట్టుకు ఇజ్రాయెల్ ఏదో బెదిరించడానికి, భయపడటానికి, గొప్పలకు చెప్పడే లక్షణం కాదు. ఇజ్రాయెల్ అంటే వాళ్ళు చేచూ పెడతారు. ఇప్పటికే ఖమేనీని ఫస్ట్ డేనే లేపేశారు. చాలా కాలంగా ఖమేనీ మా టార్గెట్ అని చెప్పారు అన్నట్టే లేపేశారు. ఆ ఖమేనీనే కాదు, ఒక 40 టాప్ కమాండర్స్ చంపేశారు. సో ఇప్పుడు ఇతన్ని కూడా వారసులు ఎవరైతే వారిని మేము లేపేస్తామని ఇజ్రాయెల్ అంటున్నా, గతంలో వారు అన్నది చేసిన చరిత్ర ఉన్నా, అమెరికా పూర్తి అండలున్నా, మా అనుమతి లేకుండా మీరు ఎవరిని ఎన్నుకోవద్దన్నా కూడా ఇరాన్ డిఫైడ్ ఎవ్రీబడి. అది గమనించాల్సిన అంశం. అంటే ఇంత యుద్ధంలో కూడా ఇరాన్ తన స్వాతంత్రాన్ని కోల్పోకుండా తన నాయకుడు ఎవరు తాను ఎంచుకున్నది. ఈ నాయకుడికి ప్రాణహాని ఉంటుందని తెలిసి కూడా ఎంచుకున్నది. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే ఈ ఎన్నిక ప్రక్రియ సరైంది, ఎందుకంటే అని నేనేం అనడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్ మూలాలు ఎక్కడ అంటే, వారసత్వంగా నాయకుడు రావడాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ వ్యతిరేకించింది. అందువల్ల రాజు షాను ఎందుకు వ్యతిరేకించారు? ఇన్హెరిటెన్స్ కాదు అని కూడా వాళ్ళ వాదన. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఒక సుప్రీం రిలీజియస్ లీడర్ కూడా ఖమేనీకి వారసుడు, ఖమేనీ కొడుకే ఉంటే ఇక వారసత్వ రాజకీయాలే కాదు, మతరాజ్యంలో కూడా వారసత్వం అంటే ఏంటన్నట్టు. సో అందువల్ల అది కరెక్ట్ అని నేను అంటలేను. ఇతను పెద్ద గొప్పవాడు, ఇరాన్ బాగు చేస్తారని నా పాయింట్ కాదు. ఈయన పైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఫండమెంటల్ ఏంటంటే, ఇంత బెదిరిస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ కుడ్ విత్స్టాండ్ ద ప్రెషర్, విత్స్టాండ్ ద థ్రెట్. ఆ బెదిరింపులను, ఆ హెచ్చరికలను లెక్క చేయకుండా తమ నెక్స్ట్ వారసుని ఎన్నుకున్నారు. ఇది మొదటిగా మనం గమనించాలి. రెండవది ఏంటంటే, ఈ ట్రంప్ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ అనుకున్నది, ఆశించింది, చెప్పింది ఏంటి? మేము ఇరాన్లో రెజీమ్ చేంజ్ తీసుకొస్తాం, అంటే ఇస్లామిక్ పాలనకు అంతం పలుకుతామన్నారు. కానీ ఇలా 11-12 డేస్ అయినా కూడా ఇస్లామిక్ రెజీమ్ అంతం చేయలేకపోయారు. ఖమేనీని ఫస్ట్ డేనే చంపారు, టాప్ కమాండర్స్ చంపారు. ఆఖరికి ఖమేనీ ప్లేస్ లో మేము పలానా వాళ్ళని అనుకున్నాం, కానీ వాళ్ళు కూడా యుద్ధంలో చనిపోయారని చెప్పి ట్రంప్ ప్రకటించాడు. అంటే తామే ఆ సీట్లో కూర్చుండబెడదాం అనుకున్న వాళ్ళని కూడా అమెరికా, ఇరాన్లు కాపాడుకోలేకపోయాయి, వాళ్ళే చంపేశారు. సో ఇంత జరిగినా కూడా రిలీజియస్ రెజ్యూమ్ పడిపోవడం లేదు అని. ఎందుకంటే ఖమేనీ ఉండగానే లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ క్రియేట్ చేశాడు. అంటే ఖమేనీ పోతే ఇంకోరు పోతే ఇంకోరు, అలాగే ప్రెసిడెంట్ పోతే నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు, ఆర్మీ చీఫ్ పోతే నెక్స్ట్ ఆర్మీ చీఫ్ ఎవరు, IRGC చీఫ్ ఎవరు పోతే నెక్స్ట్ ఎవరు,
ఇలా ఒక 4-5 లేయర్లలో నాయకత్వాన్ని తయారు చేసి పెట్టుకున్నారు. అందువల్ల మీరు ఒకరు పోతే ఇంకొకరు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. సో ఈ రెండవ డైమెన్షన్ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ చెప్పిన రెజీమ్ చేంజ్ అంత సులభం కాదు అని. ఎందుకంటే ఖమేనీ పోయినా ఖమేనీ కొడుకే నాయకత్వంలోకి వచ్చాడంటే హౌ స్ట్రాంగ్ ఇది ఇస్లామిక్ రెజీమ్ అనేది ఒక ఇండికేషన్. ఇదేదో పేకమేలాగా కూలిపోతుంది, చాలా సింపుల్ గా మార్చేయచ్చు, 1-2 రోజులు దాడుతూ 1 రోజు దాడుతూ అయిపోతుంది అనుకుంటే ఆ రిలీజియస్ రెజీమ్ క్రంబుల్ కావడం లేదు అనేది రెండవ ఉదాహరణ. మూడవది ఏంటంటే ఇప్పుడు ఖమేనీ కొడుకే అయ్యాడు కనుక ఇరాన్ పాలసీ మారే అవకాశం ఉంది. కొత్త వాడు వస్తేనన్నా కనీసం ట్రంప్ తో నెగోషియేట్ చేసుకుంటాడా, రాజీ పడతాడా అనే చర్చ. సో ఇప్పుడు ఖమేనీ కొడుకే వచ్చాడు, తన కుటుంబం మొత్తం ఇందులో చాలా కుటుంబంలో అనేక మంది సభ్యులు వెళ్ళిపోయారు. ఈజ్ నోన్ టు బి వెరీ స్ట్రాంగ్లీ యాంటీ వెస్ట్. అంటే ఇదే రెజీమ్ లో భాగంగా 40 ఏళ్లుగా ఉన్న వ్యక్తి. అందువల్ల ఇరాన్ డెఫియన్స్ విల్ కంటిన్యూ. ఇరాన్ లొంగిపోదు, ఇరాన్ రాజీ పడదు అనటానికి కూడా ఈ ఖమేనీ వారసుడి ఎంపిక మనకు తెలియజేస్తున్న అంశం. ఇరాన్ పై యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ట్రంప్ అన్నారు కదా సార్ 4-5 వారాల పాటు యుద్ధం ఉండవచ్చు అని చెప్పి. ఆ తర్వాత అన్నారు సెప్టెంబర్ దాకా యుద్ధం కొనసాగవచ్చు అని చెప్పేసి. ఆ తర్వాత ఈ గ్రౌండ్ ఫోర్సెస్ ను ఇరాన్ భూభాగంలోకి పంపే ప్రయత్నం కూడా జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఇరాన్ వార్ విల్ ఎండ్ వెరీ సూన్ అంటూ ఉన్నారు సార్ ట్రంప్. ట్రంప్ వ్యాఖ్యలపై ఐఆర్జీసీ కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది, మీ చేతుల్లో కాదు అంటూ ట్రంప్ కు కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఏంటి సార్ ఈ ఇరాన్ పై అమెరికా యుద్ధం ఆగబోతుంది? అంటే ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. ఇవాళ ఏం చెప్తాడు, రేపు ఏం చెప్తాడు, గంటకి ఏం చెప్తాడు ఎవరికి తెలియదు. అందువల్ల ట్రంప్ మాటల్ని మనం అంత సీరియస్ గా తీసుకోకూడదు. ట్రంప్ ను జడ్జ్ చేసేది మాటలతో కాదు, యాక్షన్ తో జడ్జ్ చేయాలి. ఎందుకంటే ట్రంప్ మాటలు ఏ క్షణంలో ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు, ప్రపంచానికి తెలియదు. అందువల్ల ట్రంప్ షుడ్ నెవర్ బి జడ్జ్ బై హిస్ వర్డ్స్, ట్రంప్ షుడ్ బి జడ్జ్ బై హిస్ యాక్షన్స్. సో నిజంగానే ఆపేస్తేనే ఆపినట్లు లెక్క, మాట్లాడితే ఆపినట్లు లెక్క కాదు. ఎందుకంటే మనకు చాలా అనుభవాలు, ట్రేడ్ డీల్ కుదిరింది అని రకరకాల స్టేట్మెంట్ ఇస్తూనే ఉంటాడు. సో అందువల్ల ట్రంప్ ను సీరియస్ గా ఆయన వర్డ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ యాక్షన్స్ టెల్ ఇట్. నిజంగానే అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపుతాయని. రెండవది పాసిబిలిటీ మనం ఎప్పుడైనా కొట్టిపడలేము. ఎందుకంటే ట్రంప్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే మీకు ఈ నీడ్స్ హెడ్లైన్స్ గ్రాబింగ్. ట్రంప్ ఇది ఒక జోక్ ఏంటంటే ఆయన ఒక రోజు హెడ్లైన్ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ తీసేస్తాడు వార్తల్లో. లేని రేపొద్దు నాకు మరి ఎట్లా పేజ్ 1లో హెడ్లైన్స్ లేదు, ఏం చేయాలని కూడా క్యాబినెట్ మంత్రిని తొలగించేస్తాడు. ఆ స్థాయిలో హెడ్లైన్ గ్రాబింగ్ మనిషి. అందువల్ల రోజు ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏదో ఒక పని చేస్తూ పతాక శీర్షికలు ఉండడం ట్రంప్ స్టైల్. ఎందుకంటే ట్రంప్కు అడ్మినిస్ట్రేషను, పాలిటిక్స్, డిప్లొమసీ ఇవన్నీ కూడా రియాలిటీ టీవీ ప్రోగ్రామ్ లాంటివి. ఇది రియాలిటీ టీవీ స్టార్ కనుక జనం దృష్టిని ఎప్పుడు క్యాప్చర్ చేసి ఉంచడం ట్రంప్ లక్ష్యం. అందువల్ల నిజంగానే ట్రంప్ ఏమైనా చేయవచ్చు, అది పాసిబిలిటీ ఉంది. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈ అమెరికా ఇజ్రాయెల్ అంచనాలు క్లియర్ గా తప్పాయి. వాళ్ళు ప్లాన్ ఏముండే అంటే చాలా స్విఫ్ట్ ఆపరేషన్, కొద్ది రోజుల్లో దీన్ని ముగించేయచ్చు అని వాళ్ళు ఆశించారు. ఎందుకు ఆశించారంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, ఒకటి ఈ దాడుల్లో ఇరానియన్ రిలీజియస్ రెజీమ్ పతనం అవుతుంది అని. అందుకే ఫస్ట్ డేనే ఖమేనీ లేపేశారు. తర్వాత నెక్స్ట్ కమాండర్ 40 మంది లేపేశారు. దాంతో ఇక ఈ రెజీమ్ క్రంబుల్ అవుతుంది అనుకున్నారు. క్రంబుల్ కాకపోక ఖమేనీ కొడుకునే ఖమేనీ వారసుగా ఇరాన్ ఎన్నుకుంది. రెండవది ఏమనుకున్నంటే ఇరాన్ మిసైల్ కెపబిలిటీ కంప్లీట్ గా ధ్వంసం అయిపోతుంది అనుకున్నారు. అది జరగలేదు. ఇప్పుడు ఇరాన్ తాజాగా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది మరింత ఆధునిక ఆయుధాలు వాడతాము అని. మూడవది ప్రజలు తిరగబడి ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారనుకున్నారు. ఈ మూడు జరగలేదు. సేమ్ రష్యన్ వార్ విషయంలో ఏ రకమైన ఎక్స్పెక్టేషన్స్ తో అమెరికా వెస్ట్ వెళ్ళి ఘోరంగా ఫెయిల్ అయ్యారో ఇరాన్ విషయంలో కూడా అదే జరుగుతుంది. రష్యా విషయంలో అదే, రష్యన్ ఎకానమీ క్రంబుల్ అవుతుందని, పుటిన్ కు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడతారని, పుటిన్ కంప్లీట్ గా ఐసోలేట్ అయిపోతాడు ప్రపంచంలో అని ఇలా అంచనాలు వేసి అవన్నీ ఫెయిల్ అయినాయి. ఇప్పుడు కూడా ఇరాన్ విషయంలో అదే ఫెయిల్ అయింది. రిలీజియస్ రెజీమ్ పతనం కాలేదు. ప్రజల్లో ఖమేనీ చనిపోతే సంబరాలు చేసుకున్నారు, కానీ అదే సమయంలో ఖమేనీ మద్దతుదారులు కూడా బాగానే ఉన్నారు. ఇవాళ ఖమేనీ కొడుకు వారసులైతే కూడా సంబరాలు చేసుకున్నారు. సో అందువల్ల ప్రజలు తిరుగుబాటుతో ప్రభుత్వాన్ని మార్చుకోలేకపోయారు. ఇరాన్ మిసైల్ కెపబిలిటీ పూర్తిగా ధ్వంసం కాలేదు. అందువల్ల రష్యన్ వార్ లో ఏ పొరపాటు అయితే వెస్ట్ చేసిందో
ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ వేసుకున్నారు. ఇరాన్ వార్లో కూడా అదే రాంగ్ క్యాలిక్యులేషన్ ఇది మళ్ళీ వేశారు. వేసినప్పుడు ఏం చేస్తారు మనకు తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో 20 ఏళ్ళ తర్వాత ఏం చేశారు, అదే తాలిబాన్కి అధికారం వెళ్ళిపోయారు కదా. సో ఇక్కడ 20 ఏళ్ళు కాదు 20 రోజుల్లో కూడా చేయించాం పని. అందువల్ల ఏదో ఒక రోజు విక్టరీ క్లెయిమ్ చేసుకొని నేను యుద్ధంలో గెలిచానని తనకు తానుగా ప్రకటించుకొని ట్రంప్ పారిపోయే అవకాశం ఉంది అనేది నేను డే 1 చెప్తున్నాను. దానికి అనుగుణంగానే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ నడుపుతుంది. కానీ యుద్ధ భూమిలో మనం ఏం ప్రిడిక్షన్ చేయలేం, ఏది జరుగుతుంది ఇదే జరుగుతుందా అనేది ఎవరము చెప్పలేము. ఎందుకంటే ఇది అన్ఈక్వల్ వార్. అమెరికా ఇజ్రాయెల్ బలం ఎక్కువ, ఇరాన్ బలం తక్కువ. అయినా కూడా ఈ మేరకు ఇంతకాలం నడిచింది. ఇకపై ఎలా మరి యుద్ధం ఆగాలంటే ఏం కావాలి, ఇరాన్ అన్న సంపూర్ణంగా నాశనం కావాలి. ట్రంప్ చెప్పినట్టు వార్ ఆగాలంటే, లేదంటే ఇరాన్కు అమెరికాకు మధ్య ఒప్పందం కుదరాలి, లేదంటే ట్రంప్ ఏదో ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకొని మేము గెలిచామని ప్రకటించుకొని యుద్ధ లక్ష్యాలు నెరవేరాయి, కమాండ్ అంతా చేశామని చెప్పి వెళ్ళిపోవచ్చు. ఈ 3 పరిణామాల్లో ఏది జరుగుతుందో చూడాలి. అంటే అమెరికా ఇజ్రాయెల్ బాంబింగ్ ఉధృత రూపం దాల్చి ఇరాన్ రెజీమ్ కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయి ఎండ్ కావాలి వారు, లేదంటే ఇరాన్ తో డీల్ కుదుర్చుకొని ఎండ్ కావాలి. ఈ 2 వ్యక్తి సూచనలు కనిపిస్తలేవు. అందువల్ల 3వది ట్రంప్ ఏమైనా ప్రకటన చేసుకొని నేను కమాండ్ అంతం చేశాను అయిపోయింది, ఇంకేముంది మాకు వార్. ఎందుకంటే ఇరాన్ అసిమెట్రిక్ వార్ నడుపుతోంది. అంటే అమెరికాను నేరుగా ఎదుర్కోవడం సాధ్యం కాదు కనుక ఒక అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే ఏంటంటే అమెరికా ఈ వార్ను తొందరగా ముయ్యకుండా ఎక్స్పాండ్ చేయడం. ఎందుకు ఎక్స్పాండ్ చేస్తే నష్టాలు అనుభవించే శక్తి ఇరాన్కు ఉంది, ఎందుకంటే ఇరాన్ దానికి సిద్ధపడింది. కానీ అమెరికా కొద్దిపాటి నష్టాన్ని కూడా భరించలేదు. మీకు ఉదాహరణ కూడా చెప్పాడు, ఒక BMW పోయేవాడికి ఒక సైకిల్ మీద పోయేవాడికి ఘర్షణ పడింది అనుకోండి. BMW పోయేవాడు చాలా బలవంతుడు సైకిల్ మీద పోయేవాడు కన్నా, కానీ భయపడతాడు. ఎందుకు, సైకిల్ వాడికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ సైకిల్ వాడు ఒక రాయేస్తే BMW పక్క అద్దాలు పలిపోతే లాస్ ఎక్కువ. అందువల్ల బలవంతునికి బలహీనుడికి జరిగే యుద్ధంలో కూడా కొన్ని అంశాలపైన బలవంతుడు కూడా భయపడతాడు. అదే జరుగుతోంది ఈ అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల. అందువల్ల ఈ వార్ను విస్తరించి అనేక దేశాలను ఇందులోకి తీసుకొచ్చి ఇది ఎక్కువ కాలం పట్టేలా చేస్తే అమెరికన్ ఎండ్యూరెన్స్ దెబ్బతీయచ్చు. అంటే అమెరికాకు ఉన్న సహనం ఓపిక దెబ్బతింటుంది. ఎందుకంటే అమెరికాలో ధరలు పెరిగినా, అమెరికాలో మీకు సోల్జర్ చనిపోయినా అమెరికాలో తీవ్ర వ్యతిరేకత కూడా వస్తుంది. ఎందుకంటే నవంబర్లో ట్రంప్కు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. అందువల్ల ఇప్పటికే అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. సో అందువల్ల ఆ జియో ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ వార్ కనుక పెంచగలిగితే ట్రంప్ పారిపోయినక్క తగ్గుతాడు అనేది ఇరాన్ అంచనా. ఇప్పుడు సరిగ్గా ఒకవేళ ట్రంప్ చెప్పింది నిజమైతే సో ఏదో ఒక రోజు విక్టరీ ప్రకటించుకొని వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇట్స్ స్టిల్ నోబడీ నోస్ ఏం జరుగుతుంది అని. పాసిబిలిటీ ఒకవేళ ట్రంప్ చెప్పినట్టు యుద్ధం అంటూ ఆగిపోతే ఈ 3 పరిణామాల వల్ల ఆపాలి. ఇరాన్ పూర్తిగా ధ్వంసమైన యుద్ధం ఆగాలి, లేదా డీల్ కుదిరైనా ఆగాలి, కాదంటే ట్రంప్ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆపాలి. ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతల కారణంగా హర్ముజ్ స్ట్రైట్ మూసివేయడం వల్ల అంతర్జాతీయంగా గత కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. ఒక టైంలో అయితే $120 చేరుకుంది ఒక బ్యారెల్ ముడి చమురు ధర. సో ఆ తర్వాత మాత్రం చూస్తే కనుక ముడి చమురు ధర తగ్గుతూ వస్తుంది సార్. కారణాలు ఏంటి? అంటే తగ్గుతూ రావడానికి కారణాలు కాదు, పెరుగుతూ రావడానికి కారణాలు చూడాలి. మొదలు తగ్గడానికి కారణం ఏంటంటే భారీగా పెరిగిన తర్వాత మీకు కొన్ని కంట్రీస్, ముఖ్యంగా G7 నేషన్స్, అది వాళ్ళు తమ దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలు ఉంటారు, స్ట్రాటజిక్ రిజర్వ్స్ ను వాడడం మొదలు పెట్టాక కాస్త సప్లై ఇంప్రూవ్ అయ్యి ప్రైస్ పడిపోయింది. అందువల్ల $119 చేరి $105 తగ్గడం ఇష్యూ కాదు, పెరగడం ఇష్యూ. సో పెరగడానికి వదిలేసి మనం తగ్గడం గురించి చర్చించకూడదు. తగ్గిన కిందకి రాదు, దట్ ఈస్ స్టెబిలైజ్ అవుతాం. ఎప్పుడైనా ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉంటాయంటే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉండవు, కొంత పెరిగి కరెక్షన్ వచ్చి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కానీ చాలా క్లియర్ గా ఇది ఎక్స్పెక్టెడ్ పరిణామం. ఎందుకంటే ఈ వార్ మొదలైన రోజే అనుకున్నది ఏంటి, ప్రపంచానికి చమురు షాక్ తప్పదా అంటే తప్పదు అనే ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే ఇట్స్ ఆల్ ఎక్స్పెక్టెడ్ డెవలప్మెంట్స్. ఎందుకంటే ప్రపంచ చమురు నిల్వల్లో అతిపెద్ద భాగం ఉన్న ప్రాంతం ఇది. కొన్ని అంచనాల ప్రకారం అయితే 2/3 అని 50% అని 50% తగ్గకుండా గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఈ వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా వానా అంటారు, లేదా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా మీనా అంటారు. సో ఈ వానా లేదా మీనా ప్రాంతం నుంచి ఉత్పత్తి అవుతుంది.
అందువల్ల సహజంగానే ఈ ప్రాంతంలో ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా మీకు ఆయిల్ సప్లైస్ ఎఫెక్ట్ అవుతాయి, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. 1970s నుంచి ఇప్పుడు 2020s వరకు ఒక 50 ఏళ్లకు పైగా మీరు కనుక చూస్తే కనీసం ఒక 5 సార్లైనా ఆయిల్ ప్రైసెస్ ఇలా పెరిగాయి. మీకు కువైట్ పైన ఇరాన్ దాడి చేసినప్పుడు, ఇరాక్ వారప్పుడు, ఇరాక్ పైన అమెరికా వారప్పుడు, ఇలా ప్రతిసారి లాస్ట్ జూన్లో 12 డే వారప్పుడు. సో వెస్ట్ ఏషియాకు యుద్ధాలు కొత్త కాదు, యుద్ధాలు జరిగినప్పుడల్లా ఆయిల్ షాక్ కొత్త కాదు. కానీ ఈసారి ఇబ్బందికరమైన అంశం ఏంటంటే ఇంతవరకు జరిగిన ఆయిల్ డిస్రప్షన్స్ అన్నిటికన్నా అతిపెద్ద డిస్రప్షన్. ఇప్పుడు ఒక అంచనాల ప్రకారం ఏంటంటే ప్రతిరోజు 20 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అనేది సప్లై ఆగిపోయిందని, అంటే 2 కోట్ల బ్యారెల్ల ప్రతిరోజు సప్లై అయిపోయింది. దిస్ ఈజ్ హయ్యర్ దెన్ ది ఎంటైర్ డిస్రప్షన్ ఇప్పటి వరకు చరిత్రలో ఏనాడు అన్నిసార్లు జరిగినటువంటి డిస్రప్షన్ కన్నా అతిపెద్ద డిస్రప్షన్. సో అందువల్ల ఎందుకంటే కారణం మీరు అందరూ ఊహించినట్లే ఇరాన్ ఈ వార్ మొదలు కావడంతోనే స్టేట్ ఆఫ్ హర్మోజ్ మూసేస్తుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి. ఇది స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ వాటర్, అంటే మన సముద్ర జలాల ప్రవాహంలో కొన్ని ప్రాంతాల్లో చిన్న స్ట్రెచెస్ ఉంటాయి. సో ఇది ఒక స్మాల్ స్ట్రెచ్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ నుంచి ప్రపంచ చమురు సరఫరాల్లో 20% వెళ్తాయి, ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్కి వెళ్తుంటాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలా దేశాల నుంచి చమురు ఈ ప్రాంతానికి వెళ్తుంది. ఇరాన్ మొదటి నుంచి కూడా హెచ్చరిస్తూ వచ్చింది, మాపై కనుక దాడి జరిగితే మేము హర్మూజ్ జలసంధి మూసేస్తాము అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాటజిక్ వెపన్ అది. ఎందుకంటే అమెరికాకు ఉన్నంత ఆయుధాలు, ఇజ్రాయెల్కు ఉన్నంత ఆయుధ శక్తి ఇరాన్కు లేదు కనుక ఇరాన్ ఏంటంటే రకరకాల వ్యూహాత్మక ఆయుధాలు వాడుతుంటుంది. అందులో ఒక వ్యూహాత్మక ఆయుధం ఏంటంటే ఈ ప్రపంచ ఆయిల్ సప్లైస్ డిస్టర్బ్ చేస్తే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అమెరికా ఇజ్రాయెల్ పైన ప్రెషర్ పెరుగుతుంది అని. ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీలో నెంబర్ 1 అది. అందుకే స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని ఆపేశారు. దాంతో 20% గ్లోబల్ ఆయిల్ సప్లైస్ ఆగిపోయినాయి. దీంతో ప్యానిక్ బయింగ్ కూడా మొదలవుతుంది. ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున ఆల్రెడీ రష్యన్ ఆయిల్ పైన అమెరికా శాంక్షన్స్ పెట్టింది, ఇరానియన్ ఆయిల్ పైన శాంక్షన్స్ పెట్టింది, వెనుజులన్ ఆయిల్ చాలా ఏళ్ళు శాంక్షన్స్ ఉండే, ఇప్పుడు అమెరికా ఎత్తివేసిన స్టిల్ పెద్ద ఎత్తున ప్రొడక్షన్ లేదు. సో అందువల్ల అమెరికా చేస్తున్న పనుల వల్ల ఇప్పటికే ప్రపంచంలో ఆయిల్ క్రైసిస్ ఉంది. దానికి ఇప్పుడు ఇరాన్ యుద్ధం తోడైంది. సో తోడు కావడంతో నీకు పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మాపై ఇలాగే దాడులు జరిగితే $200 పర్ బ్యారెల్ కూడా పెరుగుతుంది. అందువల్ల ఆయిల్ ఒక స్ట్రాటజిక్ వెపన్ గా ఇరాన్ ఉపయోగిస్తుంది. ఇక ఇతర స్ట్రాటజిక్ వెపన్స్ లో భాగంగా అనేక దేశాల మిలిటరీ బేస్ల పైన అటాక్ చేయడం, అమెరికన్ మిలిటరీ బేస్ పైన, అన్ని దుబాయ్ లాంటి ఒక అరబ్ బిజినెస్ సెంటర్ల బ్రాండ్ను దెబ్బతీయడం, అంటే ఆ రకంగా ఈ వార్ను ఎక్స్టెండ్ చేసి అమెరికా ఇజ్రాయెల్ పైన ప్రెషర్ తేవాలన్నది ఇరాన్ లక్ష్యం. ఆ ప్రెషర్ టాక్టిక్స్, దీన్ని నేను ఇదివరకు కూడా చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే నువ్వు బలహీనుడు బలవంతునితో కొట్లాడేటప్పుడు వాడే ఆయుధాలు వేరే ఉంటాయి. బలవంతులేమో స్ట్రేట్గా వచ్చి అటాక్ చేస్తాడు, బలహీనుడు తనను తాను కాపాడుకుంటూ యుద్ధం చేయాలి. సో అందువల్ల తానుకున్న రకరకాల వ్యూహాలతో చేస్తుంటాడు. అందులో ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో ఒక భాగం ఈ వార్ను ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఇతర దేశాలు ఇప్పుడు 14 కంట్రీస్ మీద అటాక్ జరుగుతున్నాయి, ఎక్స్టెండ్ చేయాలి, దీర్ఘకాలం పట్టేలా చేయాలి. 2, 3 దీని జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ కాస్ట్ పెంచాలి. సో ఈ స్ట్రాటజీలో భాగంగా ఇరాన్ చేస్తున్న పనిలో భాగమే ఇలా చమురు ధరలు ఈ స్థాయిలో పెరగడం. దానికి కారణం ఎవరు? కారణం అమెరికా జరుపుతున్న దాడి, ఇజ్రాయెల్ ఏకంగా ఒకవైపు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధిని మూసేసి మీకు ఆయిల్ సప్లైస్ మీద ఎఫెక్ట్ అయితే ఇజ్రాయెల్ ఏకంగా ఇరాన్ ఆయిల్ డిపోల పైన దాడులు చేసింది. ఈవెన్ అమెరికా కూడా దాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది అన్నారు. దీనివల్ల స్వల్పగా ఇప్పుడు రేపు పొద్దున ఏదన్నా ఒప్పందం యుద్ధం ఆగిపోతే స్టేట్ ఆఫ్ హర్మూజ్ రిలీజ్ అవుతుంది, గ్లోబల్ ఆయిల్ సప్లైస్కి ఇబ్బంది ఉండదు. కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన జరిగే దాడి ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో కూడా ఆ దాడి తర్వాత కూడా మళ్ళీ వెంటనే గ్లోబల్ ఆయిల్ ప్రొడక్షన్ పుంజుకోదు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల అమెరికా ఇజ్రాయెల్ చర్యల వల్ల లాంగ్ టర్మ్ గ్లోబల్ ఆయిల్ సప్లైస్ కూడా ఇవాళ ఇబ్బందులు పడుతున్నాయి.
సో ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ లేకుండా, ఆల్టర్నేట్ ప్లాన్ లేకుండా, ఇలా ధరలు పెరుగుతాయని తెలిసినప్పుడు ఏం చేయాలో అనేది ఆలోచన లేకుండా ఏకపక్షమైన దాడులు అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టడంతో ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. ఇది ఎక్కదాకా పోవచ్చు అంటే ఎవరూ చెప్పలేము. ఆల్రెడీ ఇరాన్ స్ట్రాటజీ ఫలిస్తుండే కనబడుతుంది. ట్రంప్ నిన్నటి దాకా మొదలు 2-3 వారాలు అన్నాడు, తర్వాత సెప్టెంబర్ అన్నాడు, ఇప్పుడు తొందరగానే ముగుస్తుంది అంటున్నాడు. ఇలా మారటానికి కారణం అదే, ఆ ఎత్తుగడ కాస్త ఫలిస్తున్నట్టు కనపడుతుంది. బట్ ఏదైనా వరల్డ్ విల్ డెఫినెట్లీ ఫేస్ ఇట్. మీరు ఈవెన్ యుద్ధం ఆగాక కూడా ఈ ఆయిల్ షాక్ తప్పదు. దీనివల్ల ఇనీషియల్ గా కొంత తట్టుకోగలరు రకరకాల పద్ధతులు. ఫిలిప్పీన్స్ వారు ఆల్రెడీ 4-day వీక్ ప్రకటించారు. అంటే సో దట్ ఒక 10 to 20% ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గించాలి అని. సౌత్ కొరియా, థాయిలాండ్ లో వారు ఆంక్షలు విధించారు ఆయిల్ దానిపైన. ఇలా రకరకాల దేశాల్లో రకరకాల పద్ధతుల్లో, ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా పబ్లిక్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మూసేశారు. రంజాన్ హాలిడేస్ ను ఎక్స్టెండ్ చేశారు. కారణం ఏంటంటే ఈ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గాలని. ఇప్పుడు మన దేశంలో ఇప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెంచమని చెప్తున్నారు. కీలకమైన ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక జనరల్ గా మన దగ్గర ఎన్నికలు ఉన్నప్పుడు ధరలు పెరగవు. ఇప్పటికే ప్రభుత్వం గతంలో ప్రపంచ ఆయిల్ మార్కెట్ లో ధరలు తక్కువగా ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ ప్రజలకు ఇవ్వలేదు. మీకు ఉదాహరణకు 2012 ప్రాంతంలో $140 పెరిగింది బ్యారెల్. అప్పుడు కూడా ఇప్పుడున్న డీజిల్ ధర లేదు, పెట్రోల్ ధర లేదు. ఈవెన్ నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే టైంకు $108 per barrel, ఇవాళ 105 ఉంది. కానీ ఆ రోజు పెట్రోల్ 70 రూపీస్కి. మీరు కావాలంటే వెనక్కి తిరిగి గుర్తు చేసుకోండి. 2014లో పెట్రోల్ ప్రైస్ వాజ్ 70 రూపీస్. అప్పుడు మరి $108 per barrel, ఇప్పుడు 105 ఉంది. ఇంకా ఇన్ని రోజుల వరకు అయితే $50, $60 ఉంది. మరి ఎందుకు $60 ఉన్నప్పుడు కూడా మనం 100 రూపీస్ కట్టాం మనం. అందువల్ల ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున పన్నులు వేసింది కనుక ఆయిల్ ప్రైసెస్ తొందరగా పెంచి ప్రశ్నలు వస్తాయి కనుక ప్రభుత్వం కాస్త ఆలోచిస్తుంది. బట్ ఎంతకాలం ఆగుతుంది అనేది క్వశ్చన్ మార్క్.